యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. బాప్తిస్మం ఇచ్చి యోహానును దెయ్యము పట్టినవాడని పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు అన్నారు? జవాబు: బాప్తిస్మం ఇచ్చి యోహాను రొట్టెలు తినకయు ద్రాక్షారసము త్రాగకయు ఉండెను గనుక ఆయనను దెయ్యము పట్టినవాడని అన్నారు. 2. మనుష్య కుమారుని పరిసయ్యులు జనులు ఏమంటున్నారు? జవాబు: మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చెను కనుక వీడు తిండిబోతును తాగుబోతును మద్యపానీయు అనియు సుంకరులకును పాపులకును స్నేహితుడు అనుచున్నారు. 3. పరిసయ్యులలో ఒకడు యేసును ఏమడిగాను? జవాబు: పరిసయ్యులలో ఒకడు యేసును తన ఇంటికి భోజనమునకు రమ్మని అడిగాను. 4. యేసు పరిసయ్యుని ఇంటిలో భోజన పంక్తిని కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఏం చేశాను? జవాబు: యేసు పరిసయ్యుని ఇంటిలో భోజనమునకు కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 5. అప్పు ఇచ్చేవాడు ఇద్దరిలో ఒక్కొక్కరికి ఎంతంత ఇచ్చెను? జవాబు: అప్పు ఇచ్చేవాడు ఒకరికి 500 దీనారములు, రెండవ వానికి 50 దీనారములు అప్పు ఇచ్చెను. 6. అప్పు తీసుకుని వారు అప్పు ఇచ్చిన వానికి తిరిగి ఎంత చెల్లించెను? జవాబు: అప్పు తీసుకుని ఇద్దరు అప్పు ఇచ్చిన వానికి తిరిగి ఏమీ చెల్లించలేకపోయెను. 7. అప్పు తీసుకుని వారు తిరిగి చెల్లించనందున అప్పు ఇచ్చినవాడు వారిని ఏం చేశాడు? జవాబు: అప్పు తీసుకున్న వారు తిరిగి అప్పు చెల్లించలేనందున అప్పు ఇచ్చినవాడు ఇద్దరిని క్షమించెను. 8. అప్పు ఇచ్చిన వానిని అప్పు తీసుకొని కట్టలేని ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమించును? జవాబు: అప్పు ఇచ్చిన వానిని అప్పు తీసుకొని కట్టలేని ఇద్దరిలో ఎక్కువ అప్పు తీసుకుని వాడు ఎక్కువ ప్రేమించును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపైన మీ కామెంట్స్ వ్రాయండి. థ్యాంక్ యూ.